గురువుగారు మరి రామాయణ, మహాభారతాలు నిజమా? అబద్ధమా? అంటే చాలామంది ఇవి ఓన్లీ కథలు మాత్రమే, ఇవేం నిజాలు కాదు, ఏవో కల్పిత పాత్రలు మాత్రమే అని అంటూ ఉంటారు కదా! మరది నిజమా? అబద్ధమా? చాలామంది కాదు కొంతమంది అంటూ ఉంటారు. మహాభారతం జరిగింది అనే నిదర్శనము కురుక్షేత్రం ఇప్పుడు కూడా ఉంది. అవును. ఉంది. అక్కడ గుర్రాలను కడగడానికే ఉన్నటువంటి కొలను రోలాడు. ఆ కొలను ఇప్పుడే ఉంది. అక్కడే ఉంది. హ్మ్. చాలా పెద్ద కొలను. అదేవిధంగా రామాయణం జరిగింది అనడానికి మనకు శ్రీలంకే తార్కాణం. శ్రీలంకలో అశోకవనము, మరి రావణ కాష్టము, ఇంకా ఏదో ఉన్నాయని టూరిస్ట్ వెళ్ళడంతో చెప్తా ఉంటారు. ఇక్కడే అంటే రామాయణానికి ఎవిడెన్స్ అంతా కూడా ఆడ హ్మ్. మనకి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరి ఏదో ఉంటుంది కదా ఒకటి. అలాంటి డిపార్ట్మెంట్ శ్రీలంకలో గవర్నమెంట్ తరఫున కూడా ఉంది. అవన్నీ కూడా బోర్డులు పెట్టి టూరిస్టులకంతా వివరిస్తూ ఉంటారు. హ్మ్. అదేవిధంగా ఇక్కడ కురుక్షేత్రం ఉంది. మరి అయోధ్య. అయోధ్య అంటే ఢిల్లీ. అయోధ్య. అవును. అప్పుడు పెట్టిన పేరే. హ్మ్. మరి అదేవిధంగా మనకు రామాయణంలో కాలంలో ఇప్పుడున్నటువంటి అయోధ్య రామ మందిరం కట్టారు కదా! హ్మ్. అయోధ్య రామ మందిరం. అక్కడ రామ మందిరం ఉంది కాబట్టే కదా ఎవిడెన్స్ దొరికింది కాబట్టి కట్టారు. అవును. హస్తిన అంటే ఢిల్లీ. హస్తినాపురం ఢిల్లీ. అయోధ్య అంటే ఇప్పుడున్న అయోధ్య. బాబ్రీ మసీద్‌ను ఇష్యూ జరిగింది కదా! అవునవును. ఇవన్నీ ఆధారాలు నిరూపణ అయితేనే కదా! హ్మ్. నిరూపణ కాకుండా ఏం జరగలేదు కదా! హ్మ్. మరి రామాయణం ఉన్నదనే దానికి సజీవ సాక్ష్యాలు ఏదైనా లేకపోయింటే కథలు మాత్రమే ఉంటాయి. కండ్ల ముందరనే అన్ని ఆధారాలు దొరుకుతున్నప్పుడు సాక్ష్యాలు. మరెందుకు అవి లేకుండా పోతాయి?